రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనము. ఏలే అనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఏమని మొరపెట్టుచున్నామంట అండి? అబ్బా తండ్రి అని ఎలాగ వచ్చిందంట? ఎందుకంటే దాస్యపు ఆత్మ, ఈ అనాథన ఆత్మ ఎలాగంటే, మీరు అనుకుంటారు ఓ ఇట్ ఈస్ ఓన్లీ రిలేటెడ్ టు ఫాదర్ అండ్ చిల్డ్రన్. నో. ఈ అనాథ ఆత్మలో దాస్యపు ఆత్మ ఉంటుంది. అంటే నాకు చేత కాదు, ఐఎమ్ ఆల్వేస్ లో, నాకు ఇది అర్హత లేదు. కొంతమందిని చూడండి, ఎంతగా దీవించబడినప్పటికీ ఆ దీవెన అంగీకరించలేరు. దే కెనాట్ యాక్సెప్ట్ దట్ దే ఆర్ బ్లెస్డ్. ఇది వెళ్ళిపోతుందేమో. ఎంతమందికి అటువంటి అనుభవం ఉంది? ఐ హోప్ ఐఎమ్ నాట్ ద ఓన్లీ వన్. నాకు అనిపించేది ఎలా ఉండేదంటే, ఏమైనా ఆశీర్వాదం వస్తే, ఏమైనా దీవెన వస్తే, ఏదైనా వచ్చిందనుకోండి, ఏమైనా మేలు జరిగితే ఇది నాది కాదులే, ఇదేదో అలాగ వచ్చిందిలే, ఇదేదో ఒక రోజు వెళ్ళిపోతుందిలే అని ఎప్పుడు చూసినా నెగిటివ్ థింకింగ్. వెళ్ళిపోతుంది అనే ఆత్మ. ఈ దాస్యపు ఆత్మ కూడా అంతే. ఇంకా నేను ఎప్పుడు దాసుడినే, ఇంకా నాకు రాదు. కానీ దేవుడు అంటున్నాడు, దాస్యపు ఆత్మ కాదు, దత్తపుత్రాత్మపు ఆత్మని మీరు పొందినారు. అందుకనే మీరు అబ్బా తండ్రి అని పిలవగలుగుతున్నారంటే, ఏది మీకు ధైర్యం ఉంటే, మీరు దేవుని బిడ్డలని నిజముగా నమ్మినట్లయితే ఒకసారి అబ్బా అని గట్టిగా పిలుస్తారండి మీ తండ్రిని. హల్లెలూయా. ఈరోజు ధైర్యంగా ఉండాలి, నా తండ్రి నన్ను ప్రేమిస్తాడు. ఆమేన్. యోహాను సువార్త మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనము. 1 John 3:1. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి, మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెనో చూడుడి. ఏంటా ప్రేమ ఆయన అనుగ్రహించింది? ఏంటా ప్రేమ అండి? యేసయ్యను అనుగ్రహించాడు. ఆయన పిల్లలమని చూపించడానికి తన సొంత కుమారుణ్ణి అర్పించాడంట. సో మొట్టమొదటిగా యూ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ గాడ్స్ లవ్ ఫర్ యూ టు బి డెలివర్డ్ ఫ్రమ్ దిస్ ఆర్ఫన్ స్పిరిట్. నేను ఇంకా అనాథ కాదు, నేను మిమ్మల్ని అనాథులుగా చేయలేదు, మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను అన్నాడు కదా యేసయ్య. అంటే యూ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ గాడ్స్ లవ్. నేను అనాథను కాదు, నా దేవుడు నా తండ్రి. ఆమెన్. You have to 100% trust completely in God's love. ఏంటది? You have to completely trust in God's love. రెండవది ఏంటదంటే, మీ ఐడెంటిటీని యేసులో, క్రీస్తులో స్థిరంగా ఉండాలి. గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారంట. ఇంకా దేని బట్టి కాదండి, విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారంట. అంటే ఈరోజు మీరు ఎవరు అని అడిగితే మీరు ఏం చెప్పాలి? వాట్ ఈస్ యువర్ ఐడెంటిటీ? మా తండ్రి ఇది, లేకపోతే నా ఉద్యోగం ఇది, నేను ఇది, మా ఇంటి పేరు ఇది, మా కాస్ట్ ఇది కాదండి మన ఐడెంటిటీ. క్రైస్తవులు ఎంతో బాధకరం, ఇంకా కాస్ట్ అని పట్టుకొని ఉన్నారు. నిజంగా అటువంటి పట్టి పీడించబడుతున్న వారు ఉన్నట్లయితే మీరు నిజంగా క్రైస్తవులు కాదు. ఎంతో దుఃఖకరము, ఎంతో కఠినంగా అనిపించవచ్చు. కానీ ఇఫ్ యూర్ స్టిల్ హోల్డింగ్ ఆన్ టు వాట్ యువర్ కాస్ట్ ఇస్, వాట్ యువర్ మీ ఇంటి పేరో అదో దీనిపైన నిలబడుతున్నట్లయితే నిజమైన క్రైస్తవులు కాదు. నిజమైన క్రైస్తవులు ఎవరు అని అంటే, నేను ఏంటది, మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులు. అంటే ఎంతమందికి విశ్వాసం ఉంది? నా క్రీస్తే, నా తండ్రియే నా దేవుడు అన్నవారు మాత్రమే వారి ఐడెంటిటీని బట్టి గొప్ప ధైర్యము పొందుకుంటూ ఉంటారంట. హల్లెలూయా. ఈరోజు మీ ఐడెంటిటీ ఏంటిదంటే, నేను దేవుని కుమార్తెని, నేను దేవుని కుమారుడిని, నేను యేసు క్రీస్తు సొత్తును అని చెప్పడమే మీ ఐడెంటిటీ అంట. హల్లెలూయా. యు ఆర్ గాడ్స్ చోజన్. మూడవది ఏంటిదంటే, ఫర్గివ్ దోస్ హూ హర్ట్ యు. మిమ్మల్ని బాధ పెట్టిన వారిని క్షమించడమే ఈ అనాథాత్మ నుండి విడిపించబడతాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకునిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును
క్షమించుడి. ఇఫ్ యూ రియలీ వాంట్ బి డెలివర్డ్ ఫ్రమ్ దిస్ ఆర్ఫన్ స్పిరిట్, ఈ అనాథ ఆత్మ నుండి మీరు విడిపించబడాలంటే మీరు క్షమించాలంట. ఎవ్వరు ఎంత హాని చేసినా మీరు క్షమించాలి, ఎంత కీడు చేసినా క్షమించాలి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఎలాగ క్షమించాడో మీరు క్షమించబడాలి అని అంటే, ఈ ఆత్మ నుండి విడుదల పొందాలి అని అంటే మీరు క్షమించాలి. 4వది ఏంటిదంటే హెబ్రీల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 24 నుండి 25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొక్కడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మీరు ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ మానుటకును సత్కార్యంలో చేయుటకును ఒకనినొక్కడు ఉరికొల్పన వలెనని ఆలోచింతుము. ఏంటంట? సమాజంగా సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ సపోర్టివ్ పీపుల్. ఈ అనాథ ఆత్మ ఇందాక చెప్పిన రీతిగా ఎక్కడ ఒంటరిగా ఉంటారో అక్కడ ఎక్కువగా ఏలుతుందండి. ఈ చీకటి మనల్ని ఎంతగానో కమ్ముకుంటుంది ఒంటరిగా ఉన్నప్పుడు. మీరు అటువంటి ఆ బలవంతమైన ఆలోచనలోకి వెళ్తున్నప్పుడు అంట మనం ఏం చేయాలంట? సమాజంగా కూడాలంట, దేవుని సన్నిధిలోకి రావాలంట. మీ ప్రేయింగ్ ఫ్రెండ్ తోటి మీరు కలిసి ప్రార్థన చేయమని అడగండి. లేకపోతే పాస్టర్ గారి దగ్గరకు వెళ్ళి, దైవజనురాల దగ్గరకు వెళ్ళి, నన్ను ఈ రీతిగా అనాథ ఆత్మ నన్ను వెంటాడుతుంది, నాకు ఈ బలవంతమైన ఆలోచనలు వస్తుంది, నాకు విడుదల కావాలని ప్రార్థన కోరినప్పుడు వారందరూ కూడి ప్రార్థన చేసి, ఎక్కడ 2-3 నా నామంలో కూడుతారో అక్కడ నేను ఉంటానని చెప్పాడా లేదండి దేవుడు? ఒకవేళ మీరు ఒంటరిగా ఉన్నట్లయితే అక్కడ మీకు ప్రార్థన చేయాలనే ఆలోచన రాదేమో, కానీ 2-3 మీతో పాటు కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు మీకు ఒక పురికొల్పు వస్తుంది, ఒక రివైవల్ వస్తుంది, ఒక అవేకనింగ్ వస్తుంది, ఒక బలము వస్తుంది, ధైర్యము కలుగుతుంది. అవును, నా కోసం ప్రార్థిస్తే నేను విడుదల పొందుతాను. 2-3 ఏకీభవించి అగ్రిమెంట్ ప్రేయర్ చేస్తే అక్కడ అపవాదికి చోటు ఉండదండి. ఆమేన్. ఇతరులకి పరిచర్య చేయడానికి మీ దృష్టి ఉంచండి. ఈ అనాథ ఆత్మ అని చెప్పాను, మరలా చెప్తున్నాను, ఒంటరిగా కాదు. ఎంత ఎక్కువగా పరిచర్య చేస్తే, ఎంత ఎక్కువగా మనుషులతో పాటు కలిసి ప్రార్థన చేస్తూ పరిచర్య చేస్తూ ఉంటే ఇంకా వీటికి మన పైన అధికారం ఉండదు. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో ఉంటుంది, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెనను. అర్థమైంది కదండి? మీరు ఎంతసేపు పరిచర్య చేస్తూ ఉంటారో, ఎంతసేపు పరిచర్య చేస్తూ వెళ్తూ ఉంటారో అంత ఎక్కువగా దేవుని ఆత్మ మిమ్మల్ని బలపరుస్తూనే ఉంటుంది. మీకు బాలేకపోయినా, చాలాసార్లు మేము ఇక్కడ బలహీనంగా వస్తూ ఉంటామండి, నిరుత్సాహంలో వస్తూ ఉంటాం, కృంగుదల్లో వస్తుంటాము. దైవజనులు మేము అసలు ఇంకా చేయొద్దు అనే ఆలోచనతోటి వస్తూ ఉంటాం. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఎన్నోసార్లు ప్రయాణాలు చేస్తూ వస్తూ ఉంటాం కదా, మీటింగ్స్కి వెళ్ళి ఇక్కడ వచ్చినప్పుడు ఓపిక ఉండదు, శక్తి ఉండదు, బలం ఉండదు. బాధ్యత అని కొన్నిసార్లు బాధ్యత అని చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఆ వెళ్తున్నప్పుడు ప్రైజ్ ది లార్డ్, బాగున్నారా అన్నప్పుడు మీ అందరి ముఖాలు కనపడే చిరునవ్వులు, ఉత్సాహము, ఆ ఎక్స్పెక్టేషన్, ఆ ఊరట చూసినప్పుడు మాకెక్కడ లేని బలం వస్తుంటుంది. హల్లెలూయా. ఆ మీలోన ఉత్సాహాన్ని బట్టి అది అదేంటి కంటేజియస్ అంటాం కదా, అది మాకు పాకుతుంది. అది మేము ఎంతగానో ఇంకా మనస్ఫూర్తిగా చేయగలుగుతూ ఉంటాం. అందుకనే పరిచర్య చేసేటప్పుడు కూడా ఒకవేళ బలహీనులుగా ఉన్నారేమో, చేయబుద్ధి అవ్వట్లేదేమో, మూడు లేదేమో, ఓపిక లేదేమో, లేకపోతే నిరాశలో ఉన్నారు, కృంగుదలో ఉన్నారు, కానీ మీరు పరిచర్య చేసేటప్పుడు అక్కడి నుండి వచ్చే ప్రతిస్పందన, వారిచ్చే రెసిప్రొకేషన్ బట్టి మీకు ఎక్కడ లేని ఉత్సాహము, ఇక్కడ లేని సంతోషం. అందుకనే వైల్ యూ వెయిట్ ఆన్ గాడ్ సర్వ్ అదర్స్. ఆమెన్. మీరు దేవుడు మీ జీవితంలో ఏదో చేయాలని ఆశపడుతున్నారు, కానీ ఆ వేచి ఉండే కాలంలో ఏదో ఒంటరిగా ఐసోలేషన్ ఉండటం కాక మీరు ఇతరులకి పరిచర్య చేస్తూ ఉంటే, మీరు దేవుని పని చేస్తే దేవుడు మీ పని చేస్తుంటాడు. మీరు నా నీతిని వెతికితే, నా రాజ్యాన్ని వెతికితే మీకు ఏది కావాలో నేనే మీకు వెంట పంపిస్తూ ఉంటాను అన్నాడండి. హల్లెలూయా. ఈరోజు ఒంటరిగా ఐసోలేషన్లో దయచేసి వెళ్ళకండి. ఈ అనాథన ఆత్మ ఎప్పుడు కూడా ఐసోలేషన్లో పనిచేస్తుంటుంది. కాబట్టి ఒకవేళ మీకు అలాగా అనిపిస్తుంటే పరిగెత్తుకొని దేవుని సన్నిధికి రండి. పరిగెత్తుకొని దేవుని ఆత్మ ఎక్కడ బలముగా పనిచేస్తున్నాడో అక్కడ రండి. ఎందుకంటే ఒక్క మాట మాట్లాడకపోయినా, ఒక్క పాట పాడకపోయినా, ఇక్కడ అనుభవించే దేవుని సన్నిధి, ఇక్కడ ఉన్న దేవుని మహిమ శక్తి ప్రతి చీకటిని పారద్రోలుతుంది.